సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మూవీ ఇంత సక్సెస్ అయ్యి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంత రికగ్నేషన్ వస్తూ ఉంటే సో హౌ యూ ఫెల్ట్, ఎలా అనిపించింది? ఆ రిసీవింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది కదా. యా అంటే ఈ సినిమా ఇంత దాకా రీచ్ అవుతుందని తెలీదు. అండ్ ఫస్ట్లీ మాకు ఇంత ప్రొజెక్షన్ వస్తుందని మాకు తెలీదు. ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సెట్లో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండే. పిల్లలు అందరూ చాలా అల్లరి చేస్తూ చాలా వైబ్రెంట్గా ఉండే అనమాట సెట్స్ అన్నీ. అండ్ సన్నీ సార్, టాకింగ్ అబౌట్ సన్నీ సార్, చాలా కూల్ అండి. అసలు సెట్లో జనరల్గా చాలా ప్రెషర్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సీన్ ఆన్ హిస్ ఫేస్. వెరీ కూల్గా ఆన్సర్ చేస్తూ లైక్ ద సెట్ వాస్ వెరీ నైస్. అసలు ఈ సినిమాకి ఇంత మంచి రికగ్నిషన్ రావడం వీఆర్ సో సాటిస్ఫైడ్ ఫస్ట్లీ. అంటే ఒక మంచి సినిమాకి అందరికీ రీచ్ అయింది, మంచి సినిమా చేసామన్న ఆలోచన ఉండే. అండ్ మీ ఇంగ్లీష్ చూసేటప్పుడు నాకు ఒక్క నిమిషం భయం వేసింది, ఏంటి అలా మాట్లాడిస్తున్నారు ఇంగ్లీష్ అని చెప్పేసి. చిన్నప్పుడు చదువుకుంటే బాగుండేది అనిపించింది. యా అంటే బేసికలీ ఇంకా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేదాన్ని బికాస్ ఆఫ్ ద మిషనరీ స్కూల్ ఎడ్యుకేషన్. అది కాస్త ఇలా ఇంగ్లీష్ టీచర్కి దారి తీసిందని నాకు అర్థమైంది. ఓకే, సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ హ్యాపెండ్ ఇన్ ద మూవీ అనగనగలో? బెస్ట్ మూమెంట్ ఐ కెన్ సే సుమంత్ గారు అందరికీ నచ్చిన హీరో. సో సెట్లో ఆయన్ని కలిసినప్పుడు ఆయన వాయిస్ అసలు చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేసేదన్నమాట. నేను డైరెక్ట్గా వెళ్ళి సార్తో చెప్పేసాను, సార్ మీకంటే ఇప్పుడు నేను మీ వాయిస్కి ఫ్యాన్ అయిపోయాను అని చెప్పేసి రోజు ఆయనతో పక్కనే ఉండి వి యూస్ టు టాక్ అబౌట్ అవెంజర్స్ అనమాట. లైక్ అవెంజర్స్ గురించి లైక్ ఏంటంటే సార్ ఒక డీపీ పెట్టుకునేవారు. I used to try to decode what is that kind of DP ఏంటిది అంటే సార్ యూస్ టు టెల్ మీ యూ జస్ట్ డీకోడ్, ఐల్ గివ్ యూ టైమ్ అనేసి చెప్పారనమాట. సో నేను ఆలోచిస్తూ దెన్ ఐ డీకోడెడ్ ఇట్స్ డార్త్ వేడర్ ఆఫ్ అవెంజర్స్. సో ఇట్ ఇస్ హిస్ ఫేవరెట్ క్యారెక్టర్. సో అందుకే ఆయన రోజు సరదాగా ఇది ఒక ఇన్స్టెన్స్ ఉండేదన్నమాట. మేము అపార్ట్ ఫ్రమ్ ది షూట్ యూస్ టు డిస్కస్ అబౌట్ ఇట్. సో వాట్ క్యాన్ ఇట్ మైట్ బి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి అనేసి అంటే ఆయన హింట్ ఇచ్చారు. అందరికీ ఇష్టం, పిల్లలకి కూడా ఇష్టం, ఇప్పుడు ఆలోచించు అని చెప్పారనమాట. సో చాలా సరదాగా ఉండే. సో అవెంజర్స్ అంటే మీ ఇద్దరు మాటల్ని దగ్గర చేసింది దట్ వే. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, అరే లక్కీ భాస్కర్ గురించి చెప్తున్నాడు అండ్ అలాగే అనగనగ గురించి చెప్తున్నాడు. అనగనగలో అయితే ఇంగ్లీష్ టీచర్ బాగా రికగ్నైజ్డ్, కానీ లక్కీ భాస్కర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ పిల్లడికి కేక్ ఎందుకు ఇవ్వలేదు, మీరు ఎందుకు పెట్టలేదు? వెంకీ సార్ని అడగాలి. అసలు నన్ను విలన్గా చేసిన ఖచ్చితంగా ఘనత సార్కే అందుతుంది. బట్ యా, దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇస్ సో మ్యాజికల్. లైక్ సార్కి ఒక చిన్న రోల్ కోసం నేను వెళ్ళడం జరిగిందనమాట సార్ మూవీకి. అక్కడ సార్ వాళ్ళు చూడడం జరిగింది అండ్ దట్ వే లక్కీ భాస్కర్లో ఒక రోల్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెట్లో మళ్ళీ డీక్యూ గారు అలా నన్ను గుర్తుపట్టేసి ఆన్ దట్ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ దుల్కర్ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడి యూ వర్క్ విత్ మీ ఇన్ మహానటి కదా అని చెప్పేసి, రాజమౌళి గారు మీ సీన్ని అప్రిషియేట్ చేశారు, కాంగ్రాట్స్ అని చెప్పేసి. ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టార్ట్అప్ ఫర్ లక్కీ భాస్కర్ అనమాట. అంటే ఇది మహానటి టైంలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేశారా రాజమౌళి గారు? యా, మహానటిలో ఐ వాజ్ హీరోయిన్ రాజశ్రీ. యా, సో మహానటిలో ఏదైతే సావిత్రి గారు కాట్ జమ్నీ గారు విత్ అదర్ గర్ల్, దట్ ఈస్ మీ. సో దట్స్ ద గెస్ట్ హౌస్ సీన్ విచ్ is not projected well because of the edit, obviously, but in the story it is actually heroine Rajashri garu. So దానివల్ల జమ్నీ గారు హీరోయిన్ రాజశ్రీతో ఉన్నప్పుడు సావిత్రి గారు బ్రేక్ డౌన్ అయిపోతారు. సో దట్ వన్ డే ఆఫ్ షూట్ ఐ వాజ్ టోటలీ విత్ దుల్కర్ గారు. సి ఇన్ మై school time, like I was watching DQ Gari movies and I was so fan of him. It was so surreal. And pakkana oka whole night unto act chestu just beside me, very closer to me. So adoka fan moment ga enjoy chesan more than an artist. So aa roju adi act chesin tarvata Lucky Bhaskar lo on my first day of shoot again ఆయనే గుర్తు పెట్టుకొని వచ్చి మరి చెప్పారు. యా, అగైన్ ఇన్ లక్కీ భాస్కర్ సెట్స్ దుల్కర్ గారిని ఫస్ట్ డే కలవడం జరిగింది. ఆ రోజు ఆయనంతా ఆయనే గుర్తు చేసి నువ్వు నాతో మహానటిలో యాక్ట్ చేసావు అని చెప్పి లైక్ అందరికీ పరిచయం చేసేసి లైక్
నీ సీన్ని రాజమౌళి గారు పొగిడారు, నీకు గుర్తుందా అనేసి అన్నారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ, లైక్ స్పెషల్ టాకింగ్ అబౌట్ దిస్ సీన్. రాజమౌళి గారు సక్సెస్ మీట్ లో మహానటిలో ఆ పర్టికులర్ సీన్ గురించి మెన్షన్ చేస్తూ దట్స్ ద హైలైట్ సీన్ ఇన్ ద మూవీ, ముగ్గురు యాక్టర్స్ చాలా బాగా చేశారు అని చెప్పారనమాట. సో హీ వాంటెడ్ టు మెన్షన్ మీ దాట్ అండ్ నాకు కంగ్రాచులేట్ చేశారనమాట. సో దట్ వాస్ Cloud9 మూమెంట్ ఫర్ మీ. ఈ జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేశారు, అండ్ Yeah, చిరంజీవి గారితో సైరాలో చేశారు, అండ్ ఇప్పుడు విశ్వాంబరాలో కూడా చేస్తూ ఉన్నారు. విశ్వంబరా, యా ఓకే, అండ్ దుల్కర్ సల్మాన్ గారితో కూడా 2 times యా యా మహానటి అండ్ Yeah. లక్కీ భాస్కర్. యా లక్కీగా 2 హిట్ అయిపోయాయి. ఎస్ ఇక్కడ మన ఈ చిరంజీవి గారి విశ్వాంబర ఎలా ఉండబోతుంది? చిరంజీవి గారు విశ్వంబర ఆబ్వియస్ గా ఫ్యాన్స్ కి ఒక వెయిట్ మూమెంటే. మనకి ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ లైక్ అది త్రిష కాంబినేషన్ లో పీపుల్ ఆర్ వెయిటింగ్ డెఫినెట్లీ. సో రిలీజ్ అయ్యాక అందరికీ తెలుస్తుంది. ఇట్ విల్ బి వెయిట్ ద వర్త్ అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా Yeah. వెయిటింగ్. ఆయన్ని మళ్ళీ మేము అలా జగదేక వీరుడు అతిలోక సుందరి మొన్న Yeah. రీ రిలీజ్ అయినప్పుడే మరి ఫ్యాన్స్ అందరం కూడా ఎంత రచ్చ చేసామో మనం చూసాం. యా యా ఐ నో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో మళ్ళీ ఇలా Yeah, yeah. కనిపించబోతున్నారు ఎస్ అనేటప్పటికి ఎస్ ఎస్. Yeah. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. వెయిటింగ్ అంతేనా? యా యా. ఓకే. అండ్ సో ఏ మూవీ నుంచి మీ జర్నీ స్టార్టెడ్? ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ జత కలిసే అండి. జత కలిసే 2015లో రిలీజ్ అయిన మూవీ. సో అందులో నేను ఒక రేడియో జాకీ రోల్ కింద చేశాను బికాస్ Okay. ఐ వాజ్ ఆల్రెడీ అ రేడియో జాకీ కాబట్టి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాస్ వర్కింగ్ ఫర్ దట్ మూవీ అండ్ హీ నీడ్స్ అ రేడియో జాకీ రోల్ ఇన్ దట్ మూవీ. సో అలా నన్ను తీసుకున్నారు ఆ సినిమాకి. బట్ ఆ తర్వాత మై ఆస్పిరేషన్ వాజ్ నాట్ సినిమా యాక్టింగ్ కాబట్టి ఐ జస్ట్ కంటిన్యూడ్ విత్ మై థింగ్స్. అనుకోకుండా థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను భూమిక థియేటర్ గ్రూప్లో. ఓకే. So there I have been trained for 3 months. उसके बाद like multiple theatre groups through we have performed plays in Ravindra Bharati. రంగస్థలం అనే ప్లే చేసాము, బిస్కెట్ బేబీ అనే కామెడీ ప్లే చేసాము, ఇంకా కపుల్ ఆఫ్ ప్లేస్ ఉన్నాయి. సో దట్ వే ఐ గాట్ కనెక్టెడ్ టు యాక్టింగ్. ఐ ఎంజాయిడ్ యాక్టింగ్ దట్ వే. ఇదేంటి ఇంత బాగుంది పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఒక వైబ్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉండే అనమాట. అంతవరకు లైక్ ఐ వాజ్ లైక్ రొటీన్గా అందరు చేసే జాబ్ లానే ఐ వాజ్ డూయింగ్ మై జాబ్ 9 to 5 జాబ్ టైప్. కైండ్ ఆఫ్ అది చేసుకుంటూ సినిమాని చూడడం తప్పితే చేయాలన్న ఆలోచన ఎప్పుడు లేకుండేది. బట్ ఫైన్ ఆఫ్టర్ దాట్ మేబీ యూనివర్స్ వాంటెడ్ మీ టు బీ ఇన్ టు యాక్టింగ్. నేను ఎప్పుడు అలానే అనుకుంటాను బికాస్ ఆల్ మై ఆపర్చునిటీస్ విచ్ ఐ డిడ్ంట్ వెంట్ బిహైండ్ దెమ్, బట్ అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకున్నాను. Yeah. సో ఇఫ్ ఐ చెక్ మై పోర్ట్ఫోలియో ఆల్సో ఇట్ ఈస్ ఆల్ బిగ్ ప్రొడక్షన్స్. చాలా తొందరగా చిరంజీవి గారిని చాలా పక్కన నుంచి చూశాను, నయనతార గారిని చూశాను, దుల్కర్ని చూశాను. సో ఐ ఫీల్ సో ప్లస్డ్. అంటే ఎన్టీఆర్ బయోపిక్ లో ఏ క్యారెక్టర్ అండి? నాది డాటర్ ఇన్ లా క్యారెక్టర్ అండి. ఐ వాజ్ డాటర్ ఇన్ లా టు ఎన్టీఆర్ గారు. ఓకే. సో అవర్ సీన్స్ వర్ షేడ్ విత్ విద్యా బాలన్ గారు. అసలు స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ అన్ని Yeah. ప్రొడక్షన్ హౌసెస్, బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ చాలా మంది స్టార్స్ తో వర్క్ చేశారు. ఎలా అనిపిస్తుంది? అరే ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అని ఎప్పుడైనా అనిపించిందా పడుకునే ముందు? సీరియస్లీ చాలా మందికి, మా ఇంట్లో వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి కానీ దే ఫెల్ట్ సో ఎక్సైటెడ్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ సచ్ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ బిగ్ హీరోస్. బట్ డౌన్ ది లైన్ ఐ వాజ్ స్టార్టెడ్ థింకింగ్ లైక్ మూవింగ్ అహెడ్ వాళ్ళ పక్కన నిల్చొని అలా చూడడం కాదు, ఏదైనా మంచి సిగ్నిఫికెంట్ రోల్ వాళ్ళతో చేయాలి అన్న ఆలోచన ఉండే. సో అలా చేస్తున్న కొద్దీ యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఐ బికేమ్ సో ప్యాషనెట్ టువర్డ్స్ యాక్టింగ్.